ఏంటే బుస్సు, బుట్టలోంచి ఇంకా బయటకు వచ్చే టైం రాలేదా? నీకోసం ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి? నా ఫోన్ కోసం నన్ను అన్నిసార్లు తిప్పించుకున్నావు కదరా ముంగిసా. నీ డబ్బు కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? వస్తున్నానుండు. నాకు అక్కడే పెయిడ్ ప్రమోషన్ షూట్ ఉంది. అది చెయ్యగానే నాకు డబ్బులు ఇస్తారు. అదే డబ్బు నీ మొహాన కొడతాను. అప్పటిదాకా నోరు మూసుకొని నువ్వు వెయిట్ చెయ్యి. ఇలా ఫోన్ చేసి చంపకు. చేసి డబ్బు ఎప్పుడైనా అడగొచ్చు, కానీ అలాంటి వీడియోస్ చేయడానికి స్టైలిష్ శైలి ఒప్పుకుంటుందా? వీళ్ళేంటి స్టైలిష్ శైలి అంటున్నారు? అది ఆ బుస్సు పేరు కదా. రై, ఎవ్వరు అలా అడిగితే ఒప్పుకోర్రా. అందుకే పెయిడ్ ప్రమోషన్ పేరుతో బుట్టలో వేసుకున్నా. అది రాగానే దాని చేత మనకి కావాల్సినట్టు వీడియోలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. నాకు అక్కడే పెయిడ్ ప్రమోషన్ షూట్ ఉంది. అది చెయ్యగానే నాకు డబ్బులు ఇస్తారు. అదే డబ్బు నీ మొహాన కొడతాను. నువ్వు సూపర్ మామా. ఒక్కసారి దీని అందం చూడండి రా. చూడు. ఇప్పటిదాకా మాట్లాడింది ఈ అమ్మాయి గురించేనా? ఏ, అది నీ లవరా? మర్యాదగా చెప్తారా లేదా? అవునరా, దాని గురించి మాట్లాడుకున్నావు. ఏం చేస్తావు? మా ఫోన్ మాకిచ్చి నీ పని చూసుకో. అనవసర విషయాల్లో తలదూర్చావనుకో. అదేం లేదమ్మా. మీరెప్పుడు ఎలా ఉంటారో నాకు తెలీదా పెద్ది? ఇప్పుడు ఎలా ఉన్నారో ఈజీగా నాకు తెలిసిపోతుంది. ఎక్కడుంది మీ ఆలోచన? ఎక్కడ ఆగిపోయింది? అయోమయంగా ఉన్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయో రకరకాలుగా పోతాయో తెలియదు కదా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. అసలు ఏ విషయంలో మీరు అయోమయంగా ఉన్నారో చెప్పండి. నా పెళ్లి గురించి. వాళ్ళల్లో తిరిగొచ్చిన మొదటి వాళ్ళు మీరేనండి. వాళ్ళ కండిషన్ గురించి అన్నయ్య ముందు మాట్లాడితే అన్నయ్య పెళ్లి ఒప్పుకోడు కదా. మీరెవరు ఆ విషయం గురించి ప్రస్తావన తీయకండి. నేను అడగాల్సిన ప్రశ్న ఒకటి మిగిలిపోయి ఉంది. ఏంటది? అదేనా